నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదా ఏఐ ఇది కేవలం టెక్నాలజీ గురించో ఉద్యోగాల గురించో కాదు, సరైన సమయంలో సరైన సలహా ఇచ్చి ప్రాణాలను కూడా కాపాడుతుంది. తాజాగా అమెరికాలో జరిగిన ఒక సంఘటన దీనికి నిదర్శనం. 9 నెలల గర్భిణీ స్త్రీకి తన దవడ గట్టిగా అయినట్టు అనిపించింది. దీని గురించి ఆమె అనుమానంతో చాట్‌జీపీటీని అడిగింది. ఆమె ప్రశ్న వినగానే చాట్‌జీపీటీ వెంటనే స్పందించింది. ఒకసారి మీ రక్తపోటు చెక్ చేసుకోండి అని సలహా ఇచ్చింది. రక్తపోటు చాలా ఎక్కువ రావడంతో చాట్‌జీపీటీ వెంటనే అంబులెన్స్కు కాల్ చేయమని హెచ్చరించింది కూడా. ఆసుపత్రికి వెళ్ళగానే ఆమెకి ప్రీ ఎక్లాంపియా అనే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందని తెలిసింది. డాక్టర్ తక్షణమే బిడ్డని డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు కూడా. కొంచెం ఆలస్యమైనా ఇద్దరికి ముప్పు ఉండేదని డాక్టర్ నిర్దేశించారు. టైంకి హాస్పిటల్కి వెళ్ళడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ సేఫ్ అయిపోయారు. మరి ఈ చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుంది? ఇది కేవలం గూగుల్ సెర్చ్ లాంటిదే కాదు. చాట్‌జీపీటీ అనేది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లాంటిది. అంటే ఇంటర్నెట్లో ఉన్న కోట్లాది టెక్ డేటాను, పుస్తకాలను, ఆర్టికల్లను, వెబ్సైట్లను అది అధ్యయనం చేస్తుంది. మీరు అడిగిన ప్రశ్నలోనే పదాలను అర్థం చేసుకొని ఆ సమాచారం మొత్తంలో నుంచి అత్యంత సరైన ఉపయోగకరమైన సమాధానాన్ని ఒక సంభాషణ రూపంలో ఇస్తుంది. అందుకే అత్యవసర ఆరోగ్య సమస్య గుర్తించడానికి కావలసిన కీలక పదనాలు అది వెంటనే గుర్తించింది. ఏ నిపుణుని స్థానాన్ని తీసుకోకపోయినా సరైన సమయంలో కీలక సమాచారాన్ని ఇచ్చి ప్రాథమిక జాగ్రత్త తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీని సలహాలు డాక్టర్ అంత మెరుగుగా కాదని గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ టెక్నాలజీ సరైన విధంగా వాడుకుంటే అది మన జీవితాలను మెరుగుపరుస్తుంది, ప్రాణాలను కాపాడుతుంది అనడానికి ఈ సంఘటన పెద్ద ఉదాహరణగా నిలిచింది. అనేది ఓన్లీ ఉద్యోగాల కోసమో లేకపోతే ఏదైనా పరీక్షల కోసమే కాకుండా మన ఆరోగ్య పరిస్థితిని కూడా అది అర్థం చేసుకొని మన సలహాలు ఇస్తుంది అనేది ఇది ఒక పెద్ద ఉదాహరణగా మారింది. అది ఎలా వాడుకోవాలో, ఎంతవరకు వాడుకోవాలో అనేది మన పైన ఆధారపడి ఉంటుంది. జై హింద్.